నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. పిల్లల్లో తలలో పేలు రావడం చాలా సాధారణ సమస్య. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పేలు చిన్న పరాన్నజీవులు. ఇవి తల చర్మంలో ఉండి రక్తాన్ని పీల్చి బతుకుతాయి. అందుకే తలలో ఎక్కువగా దురద, అసౌకర్యం కలుగుతుంది. చాలా సందర్భాల్లో ఇది పెద్ద సమస్య కాకపోయినా సరైన శుభ్రత పాటించకపోతే కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. పేలు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు తలని తరచుగా గోకుతూ ఉంటారు. ఇలా పదే పదే గోకటం వల్ల తల చర్మంపై చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. ఆ గాయాల్లోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ సమయానికి చికిత్స పొందకపోతే మరింత తీవ్రమై ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి సెప్సిస్ అనే ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం కూడా ఉంది. అలాగే ఎక్కువ కాలం పేలు ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక తల్లో పేలున్నప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు దురద, జుట్టులో ఏదో కదులుతోన్న భావన, చిన్న చిన్న గాయాలు, నిద్రలో ఇబ్బంది వంటి ఉంటాయి. ఇక పిల్లలు తరచూ తలగీకుతుంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. పేలు సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి నేరుగా తల తాకటం వల్ల లేదా దువ్వెన, కండువ, దిండు వంటి వస్తువులను కలిసి వాడటం వల్ల వ్యాపిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి పిల్లల తలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. వారానికి కనీసం 2 లేదా 3 సార్లు తల స్నానం చేయించడం, వ్యక్తిగత వస్తువుల్ని ఇతరులతో పంచుకోకుండా చూడటం అవసరం. స్కూల్లో పిల్లల జుట్టు ఎక్కువగా కలిసే పరిస్థితులు ఉంటే తల్లిదండ్రులు తరచూ తలని పరిశీలించడం మంచిది. పేలు కనిపించిన వెంటనే మెడికల్ షాపుల్లో లభించే ప్రత్యేక లోషన్లు లేదా షాంపూలు ఉపయోగించడం ద్వారా వాటిని తొలగించవచ్చు. ఇంటి చిట్కాలు ఉపయోగించినా సమస్య తగ్గకపోతే లేదా తల చర్మంపై వాపు, పుళ్ళు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించుకోవచ్చు. మొత్తంగా తల పరిశుభ్రతను కాపాడటం, పేలు వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయడం ద్వారా పెద్ద సమస్యలు ఏర్పడకుండా నివారించవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్య వల్లే ఇటీవల ఓ 12 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో పేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.